సినీ నటుడు వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఇటు సినీ రంగంలోనే కాదు అటు రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించింది. జడ్జి ముందు హాజరుపరిచిన పోసాని తన బాధను మొత్తం కక్కేశాడు. జడ్జి ముందు తనను విడిచిపెట్టమని వేడుకున్నాడు. జైల్లో అడుగుపెట్టినప్పటి నుండి పోసాని అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఫైనల్గా జడ్జి ముందు ఆయన్ను హాజరుపరిచారు పోలీసులు. గుంటూరు జిల్లాలోని జడ్జి ముందు ఆయన హాజరుపరిచిన సమయంలో పోసాని బోర్న విలపించారు. తన అనారోగ్య పరిస్థితి గురించి జడ్జితో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. బెయిల్ మంజూరు అయ్యేలా చేయమని, ఈ పరిస్థితుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యమని వాపోయారు పోసాని కృష్ణమురళి. అసలు ఇదంతా ఎలా జరిగిందో వివరించారు. తనపై ఉన్న వ్యక్తిగత కోపంతోనే ఇలా తనపై ఫిర్యాదు చేశారని టీడీపీ అధికార ప్రతినిధిపై ఆరోపణలు చేశారు పోసాని కృష్ణమురళి. ఇక తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తూ ప్రస్తుతం తన ఆరోగ్యం అస్సలు బాలేదని, 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని, తనపై జాలి చూపాలని జడ్జిని కోరాడు. కానీ జడ్జి మాత్రం అతని అభ్యర్థనను పట్టించుకోలేదు. ఇక ఇరువైపులా వాదనలు విన్న తర్వాత పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. 14 రోజుల పాటు రిమాండ్ని విధించింది. ఈ 14 రోజుల తర్వాత మళ్ళీ ఏ కొత్త కేసు వస్తుందో, మళ్ళీ ఎన్ని రోజులు జైలు జీవితం గడపాలో అంటూ పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై దాదాపుగా 16 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నిటికీ ఆయన రిమాండ్లో గడిపి వచ్చేలా ఉన్నాడు. ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అదే జరిగితే పోసానికి ఇక బెయిల్ రావడం కూడా కష్టమే. పోసాని కృష్ణమురళి తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అలా పోసానికి అనుకూలంగా ఏ తీర్పు రాలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. అయినా దాదాపు అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో అంతా ఓకే అని, పోసాని రిలీజ్ ఖాయమని కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు కూడా నమ్మారు. కానీ వారందరితో పాటు పోసానికి కూడా గుంటూరు కోర్టు ఝలకిచ్చింది. మళ్ళీ తనను రిమాండ్కు తరలించింది. అక్కడ 14 రోజుల రిమాండ్ విధించగా పీటీ వారెంట్తో నర్సారావుపేట, ఆ తర్వాత కర్నూలుకి తరలించారు. నిన్న ఆయనపై నమోదైన కేసులకు బెయిల్ లభించగా ఈ రోజు గుంటూరు పోలీసులు మరో కేసు మీద ఆయన్ని పీటీ వారెంట్తో అరెస్ట్ చేసి గుంటూరుకి తరలించారు. కాసేపటి క్రితమే విచారణ జరిపిన గుంటూరు కోర్టు పోసానికి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.